హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో పై నెట్వర్క్ సంగతి ఏమైంది, అసలు పై నెట్వర్క్ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉందా లేదా, పై నెట్వర్క్ మైనింగ్ మేము చేస్తున్నాం కానీ మాకు మైగ్రేషన్ అవ్వలేదు, ఇంకా కాయిన్స్ రిలీజ్ చేయట్లేదు, పై ప్రైస్ కూడా ప్రజెంట్ 20 రూపాయల ఆ రేంజ్లోనే కాయిన్ ప్రైస్ ఉంది. మరి దీన్ని నమ్మమంటారా లేకపోతే అప్లికేషన్ వాడకుండా అన్ఇన్స్టాల్ చేయమంటారా అని ఎన్నో రకాల డౌట్లు ప్రశ్నలు మన వాళ్ళకి వస్తూనే ఉన్నాయండి. ఈ సమయంలో 2 months తర్వాత మన పై నెట్వర్క్ నుంచి అఫీషియల్గా 2 వీడియో అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పై నెట్వర్క్ అనేది ఎటు పోలేదు. ఓకే, పై నెట్వర్క్ అనేది ఎటు పోలేదు. మనం తాబేలు కుందేలు కథ వినే ఉంటాం చిన్నప్పుడు చాలాసార్లు. ఇక్కడ తాబేలు లాగా నిదానంగా వస్తుందన్నమాట. ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతానని చెప్పి ఖచ్చితంగా నమ్మకం అనేది పై నెట్వర్క్ వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఆండ్రాయిడ్లో దాదాపు 10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అది కాకుండా మనకు ఐఫోన్లో ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో ఐడియా లేదు. 10 కోట్ల ప్లస్ మెంబర్స్ ఉన్న ఒక ఏకైక క్రిప్టో కరెన్సీ పై నెట్వర్క్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని పాడు చేసుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది మనం ఈజీగా సింపుల్గా 2 ముక్కల్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే వీడియో ఆఖరిలో మైనింగ్ ఎలా చేయాలి, ఒకవేళ మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ ఎలా చేయాలని కూడా చెప్తాను. అలాగే యాడ్స్ అనేది ఆపుకోవాలంటే ఎలా ఆపుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను డీప్గా. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కుదిరితే కింద హైప్ బటన్ కూడా ఇచ్చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా కొత్త వాళ్ళని అయితే పై నెట్వర్క్లో జాయిన్ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పై నెట్వర్క్లో మీరు డైలీ మైనింగ్ చేసినట్టు కొత్తగా జాయిన్ అయ్యి ఎవరిని టీం చేసుకోకుండా వాళ్ళు మైనింగ్ చేస్తే ఒక కాయిన్ రావడానికి 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది అన్నమాట. ఓకే, 15-20 రోజులు ఓపిక అనేది మన వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజెంట్ ఇంటర్లింక్ మీద ఫోకస్ చేయండి. పై నెట్వర్క్లో ఆల్రెడీ గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని కొంచెం టీం చేసుకున్నారో లేదా కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయో సెకండ్ మైగ్రేషన్ కోసం వెయిట్ చేయండి. ఇంకా సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడు అవుద్దని చెప్పలేదు కానీ వెయిట్ చేయండి. ఇప్పుడు నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, కాబట్టి మనం డీప్గా మాట్లాడుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2 వీడియోస్ వచ్చినాయి కదా. రీసెంట్గా మన నికోలస్ కోకాలిస్ గారును మేడం కూడా ఒక వీడియో చేశారన్నమాట. దాదాపు 28 minutes ఉంది వీడియో. దాంట్లో మన పై నెట్వర్క్ సంబంధించి యానివర్సిటీ అనేది రాబోతుంది అని చెప్పారు. మనకు బేసిక్గా ఏంటంటే మార్చి 14వ తారీఖు యానివర్సిటీ అన్నమాట. ఈ మార్చి 14కి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అన్నమాట పై నెట్వర్క్. కాబట్టి ఇంకా కొత్త ఎక్స్చేంజ్లో కూడా రాబోతుంది అన్నట్టుగా న్యూస్ వినిపిస్తుంది. అది మనకి రేపే కాబట్టి 14వ తారీఖు. రేపు ఏమైనా తెలిస్తే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఒక మేజర్ అప్డేట్ కింద మనం అనుకోవచ్చు. అది కాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పై నెట్వర్క్ ఫోకస్ చేస్తుంది. దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం 2018లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్మెంట్ అవ్వలేదండి. అప్పట్లో కొద్దిగా ఉంది. 8 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చాలా పెరిగిందన్నమాట. కాబట్టి మన పై నెట్వర్క్ వాళ్ళు కూడా వారి యొక్క బ్లాక్ చైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు అన్నట్టుగా రీసెంట్గా మేడం ఒక వీడియో అయితే రిలీజ్ చేసిందన్నమాట. 6 నిమిషాల వీడియో చాలా అద్భుతంగా ఉంది. అఫీషియల్ ఛానల్లో రిలీజ్ చేసింది. చూశారు కదా, డేట్ వచ్చేసి మార్చి 6. దాదాపు 2,67,000 మంది అయితే ఈ వీడియో చూశారు. ఓకే, అంతకుముందు ఫిబ్రవరి 21లో ఈ పై నెట్వర్క్ సంబంధించి యానివర్సిటీ అని చెప్పి సారు మేడం కూడా వీడియో చేశారు. దానికి దాదాపు 1,00,000 మంది పైన చూశారన్నమాట. అంటే పై మీద ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం అప్డేట్స్ రావట్లేదంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ప్రోడక్ట్స్కి ఆటోమేటిక్గా అప్డేట్స్ ఇచ్చి అడౌట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు నిదానంగా వెళ్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేసుకునకుండా ఆపారో వాళ్ళందరూ కూడా మైనింగ్ చేసుకోండి. అలాగే రీలాగిన్ ఎలా చేయాలంటే లాగౌట్ అయిపోతే మళ్ళీ రీలాగిన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. కానీ మీ పాస్వర్డ్ మర్చిపోయినా మీ ఫేస్బుక్ కానీ మెయిల్ ఐడి కానీ దాని తర్వాత ఫోన్ నెంబర్ కానీ ఎటువంటిది మీరు అటాచ్ చేయకుండా లాగౌట్ అయిపోతే మాత్రం దాన్ని ఆన్ చేయడం కష్టం. అది ఎవరు కూడా ఆన్ చేయలేరు, అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా నేను చెప్పాను కదా, దీని గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ పై నెట్వర్క్ గురించి మీకు కావాలంటే కొత్త వాళ్ళకి అయితే జాయినింగ్స్ అయితే లేవండి. నేను ఇంకెవరికి రిఫర్ చేయదలుచుకోలేదు. ఇంకా దీనికి డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయగానే పైకి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి, దాన్ని మీరు క్లిక్ చేసి చేసుకోండి. ఓకే, కాబట్టి ఇంకా మేడం ఏం చెప్పిందంటే సింపుల్గా డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ ఫర్ ఏఏ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తా అన్నారు. దాంతోపాటు పై ఫోకస్ ఆన్ ఏఏ అప్లికేషన్ లేయర్ అని కూడా ఆవిడైతే క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడు కూడా పై నెట్వర్క్ అనేది ఆగిపోయింది, దాంట్లో అప్డేట్స్ జరగట్లేదు, పక్కకు పెట్టేసారు అనుకోకూడదండి. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే రోజుకు ఒకసారి మినిమం మైనింగ్ అనేది ఆన్ చేసుకొని దాన్ని యాక్టివ్గా ఉంచడం మాత్రమే మనం చేయాలి. ఓకే, ఇంకా చాలామంది కేవైసీలు అవ్వలేదు,
చాలామంది మినిమం అక్కడ 9 స్టెప్స్లో చాలా స్టెప్స్ కూడా చేయలేదన్నమాట. కాబట్టి నేను 1-2 సార్లు చెప్తాను. ఈ అన్నిటికి సంబంధించి నేను వీడియోలు ఆల్రెడీ చేసేసాను. మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి జీకే గారు అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అని అడగద్దండి. నేను చేసేసాను. దానికి సంబంధించిన వీడియో లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పూర్తి డీటెయిల్స్ వీడియోస్ అనేవి వస్తాయి. అవి చూసుకొని చేసుకోండి. ఓకే, కాబట్టి ప్రజెంట్ అయితే పై నెట్వర్క్లో మంచి అప్డేట్స్ అనేవి త్వరలో మనం చూడబోతున్నాము. రేపు మనకి యూనివర్సిటీ కాబట్టి రేపు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అనేది కూడా ఒకసారి మనం అయితే చూడాలి. ఎందుకంటే మొన్న సంవత్సరం మనకి పై నెట్వర్క్ అనేది లాంచ్ అయిందండి. లాంచ్ అయినప్పుడు $3కి లాంచ్ అయింది. అంటే ఫ్రీగా మైనింగ్ చేసుకున్న ఏ ప్రాజెక్టు కూడా ఇప్పుడు దాకా $3తో లాంచ్ అవ్వలేదు. దాదాపు 2-3 మంత్స్ కూడా అలాగే ఉంది. కానీ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి ఎక్కువగా సేల్ చేయడం జరిగిందన్నమాట. అంటే 2-3 ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వగానే వాటిలో సేల్ చేస్తారు. దానివల్ల పై కాయిన్ ప్రైస్ అనేది భారీగా డౌన్ఫాల్ అయింది. అయినా సరే $16 నుంచి $20 దాకా ఇప్పటికీ అలాగే ఉంది. మరి పైసాకి 2 పైసలకి అయితే పడిపోలేదండి అంత దారుణంగా. కాబట్టి రోజుకి 1 సెకండ్ 2 సెకండ్లో మనం టచ్ చేసి మైనింగ్ చేసుకున్న రేటు $10 నుంచి $250 రేంజ్కి వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో మళ్ళీ రేటు ఖచ్చితంగా పెరుగుద్ది. అసలు మన పై నెట్వర్క్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మీరు డబ్బు పరంగా వాడొద్దండి, దీన్ని యూటిలిటీ పరంగా వాడమని చెప్పారు కాయిన్స్. కానీ మన వాళ్ళు వాడలేదన్నమాట. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికో ఏదైనా టికెట్స్ బుక్ చేసుకోవడానికో వీటికో పై కాయిన్లు వాడమని చెప్పారు. ఇంకొన్నిటికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట పై కాయిన్ వాడుకోవడానికి. కానీ మన వాళ్ళు వాటికి వాడకుండా కేవలం ఎక్స్చేంజ్ల్లో అమ్ముకోవడానికి మాత్రమే ఫోకస్ చూపించారు. దానివల్ల ఏమైందంటే పై కాయిన్ అనేది భారీగా డౌన్ అయింది. అంతేగాని పర్టికులర్గా పై కాయిన్ డౌన్ అవ్వడానికి వేరే రీజన్స్ అయితే ఎక్కువ శాతం ఏం లేవండి. ఎక్కువ మంది సేల్ చేసుకోవడం ద్వారానే పై కాయిన్ అనేది డౌన్ అయిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంటర్లింక్ వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్లో డైరెక్ట్గా వాళ్ళ ఎక్స్చేంజ్లోకి ఇవ్వకుండా ముందు P2P పర్సన్ టు పర్సన్ ఇచ్చిన తర్వాత దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాతే ఎక్స్చేంజ్లు ఇవ్వాలని ప్లానింగ్ చేస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ పై నెట్వర్క్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగౌట్ అయిపోతే ఏ విధంగా లాగిన్ చేసుకోవాలా, దాంతోపాటు మీరు మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ మీకు యాడ్స్ చూడకూడదు అనుకుంటే యాడ్స్ ఏ విధంగా ఆపేసుకోవాలి, ఇలా కొన్ని డీటెయిల్స్ అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా 9 స్టెప్స్ కంప్లీట్ చేయాలండి. నేను 1-2 సార్లు చెప్తున్నాను. దానికి సంబంధించింది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మీరు ఓపెన్ చేయగానే జీకేలుక్స్ 2.0 అని చెప్పి కామెంట్ ఉంటుంది కదా, కామెంట్ కిందే లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యిద్ది. ఓకే, క్లారిటీగా క్లియర్గా వీడియోలన్నీ చెక్ చేయండి. ఎవరైతే పై నెట్వర్క్లో ఆల్రెడీ ఉన్నారో కొత్త వాళ్ళకైతే నేను లింక్లు రిజిస్ట్రేషన్లు ఏం పంపించినాను. ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటే మీకు పెద్దగా యూజ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మిగతాది కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. నెట్వర్క్లో మనం మైనింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామందికి మైనింగ్ చేసుకోవడం కూడా రాదు. దానివల్ల మైనింగ్ కూడా మర్చిపోయారు అన్నమాట. మనకి ప్రతి 24 గంటలకు ఒక్కసారి మాత్రమే మైనింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేదా మీకు టైం అయిపోయిందో ఈ రకంగా వస్తుంది. మైన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మైన్ అవుతుంది అన్నమాట. లేదా ఈ పవర్ బటన్ మీద క్లిక్ చేసినా ఇక్కడ మీకు టైం చూపిస్తుంది. చూసారు కదా, ప్రజెంట్ ఇప్పుడు నేను మైన్ ఆన్ చేశాను కాబట్టి మళ్ళీ 24 గంటల తర్వాత మాత్రమే మైనింగ్ అనేది వస్తుంది. రోజుకు ఒకసారి మాత్రం మైనింగ్, అది కూడా 20 సెకండ్ల మించి టైం ఉండదు. ఓకే, అలాగే మిగతా డీటెయిల్స్ ఒకవేళ మీ పై నెట్వర్క్ లాగౌట్ అయిపోతే లాగిన్ ఎలా చేయాలా, అలాగే పాస్వర్డ్ అనేది మార్చుకోవాలంటే ఎలా అంటే, మీరు ఆల్రెడీ లాగిన్లు ఉంటే పాస్వర్డ్లు కానీ ఇవన్నీ ఈజీగా మార్చుకోవచ్చండి. లాగిన్లో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా లింక్ అయి ఉంటేనే మనం మళ్ళీ దీంట్లోకి రీలాగిన్ చేయగలం. ఓకే, మిగతా వీడియో కూడా కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. నెట్వర్క్ ఓపెన్ చేసినప్పుడు మీకు అది లాగిన్ అడిగితే ఏ రకంగా లాగిన్ చేసుకోవాలనేది ఒకసారి మనం చూసుకుందామండి. ఇక్కడ మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలుగా మనం ఒకవేళ మర్చిపోతే లాగిన్ చేసుకోవచ్చు. ఒకటి ఫేస్బుక్ అకౌంట్ అనేది మీ దాంట్లో ఉంటే, అంటే ఫేస్బుక్ అకౌంట్ అనేది మీ దాంట్లో లాగిన్లో ఉంటే మీరు గతంలో ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ చేస్తే పైకి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దాంట్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇందులో లేదు కాబట్టి అవ్వట్లేదు. అలా కాకుండా రెండో రకంగా ఏంటంటే ఫోన్ నెంబర్ ద్వారా అన్నమాట. ఫోన్ నెంబర్ అనేది మనం ఏ కంట్రీ ఇచ్చాము ఏంటనే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇండియాది ఇచ్చాను కాబట్టి ఇండియాకి సంబంధించి ఇస్తున్నాను. అలాగే నెంబర్ కూడా ఇస్తున్నాను అన్నమాట. ఓకే, నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా ఈ నెంబర్కి పాస్వర్డ్ అనేది కూడా అడుగుతుంది. మనం ఏ పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేయాలన్నమాట. చూసారు కదండి, పర్ఫెక్ట్గా మన ఫోన్ నెంబర్ ఒకటి పాస్వర్డ్ ఒకటి మనం ఇచ్చుకుంటే ఈ రకంగా ఓపెన్ అవుతుందన్నమాట. పాస్వర్డ్ అనేది మీరు ఎలా సెట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి, ఫేస్బుక్ అప్డేట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ కూడా కావాలంటే మార్చుకోవచ్చు. దాని తర్వాత పాస్వర్డ్ అప్డేట్ అనేది ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ మీద ఒకటి మీరు ఫోన్ నెంబర్ క్లిక్ చేసి చేసుకోవచ్చు, లేదా మెయిల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా
పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత కేవైసీలు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోవాలి. ఓకే, అలాగే యాడ్స్ మనకు వద్దు అనుకుంటే సింపుల్గా ఈ యాడ్స్ అనేది నార్మల్గా ఈ రకంగా ఆన్లో ఉంటాయండి. ఈ రకంగా ఆన్లో ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు 2 వారాల తర్వాత 2 వారాలకి మనం ఆఫ్ చేసుకుంటే యాడ్స్ కూడా మనకు రావన్నమాట ఎప్పుడు మైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కేవలం రోజుకి జస్ట్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే మీకు టైం పడుతుంది అన్నమాట. కాబట్టి ఎవరు కూడా మైనింగ్లో మానద్దండి. పై నెట్వర్క్ ఎటు వెళ్ళిపోలేదు, దానిపైన చేసుకుంటుంది కానీ పోనీ నిదానంగా ఉంది అంతే. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకని చూసారు కదా, డైరెక్ట్గా 431 మంది జాయిన్ అయ్యారన్నమాట. కానీ దాంట్లో 77 మంది మాత్రమే మైనింగ్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే మైనింగ్ స్పీడ్ కూడా తగ్గింది, ఇక్కడ 0.0024కి తగ్గింది. కాబట్టి కొత్తగా ఎవరికైనా రిఫర్ చేయాలంటే పై నెట్వర్క్ రిఫర్ చేయొద్దండి. ఆల్రెడీ గతంలో ఎవరైతే వాడారో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకే, ఇంకా డీప్గా మీకు క్లారిటీ కావాలంటే నా 2వ ఛానల్లో పైకి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను పెడుతున్నాను. దాని మీద క్లిక్ చేయగానే పై నెట్వర్క్ సంబంధించిన అన్ని వీడియోలు కూడా మీకు వస్తాయి. అవి చూసి మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మీకు యూజ్ అవుతుందంటే ఇన్ఫర్మేషను ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.